కోడలికే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన నా బిడ్డ లాంటిదే కదా. అఫ్ కోర్స్ మా ఏంకుడికైనా ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు బిడ్డలు, అదే ఏజ్ గ్రూప్ బిడ్డలు కదా. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ అబ్బాయిని ఎత్తుకుంటారు, ఆడు కాలుతో ఇక్కడ తంతాడు, సీరియస్ అవుతారా? లేదా ఆడు వచ్చపోతాడు మీ మొహం మీద, ఎవడన్నా పోతే ఊరుకుంటారా? మా కొడుకు పోస్తే సంతోషంగా నవ్వుకుంటా ఈ అనుకుంటా తుడుచుకుంటాం. నా కోళ్ళ అంతే, నాకు నా కొడుకు అంతే, అంతే సీరియస్. ఇక్కడ బాధ అనిపించట్లేదు? బాధ ఏంటి సార్? ఒక బిడ్డని నువ్వు ఆస్తి కావాలి, బిడ్డను నేను కావాలంటే ఆస్తులు రాయంటే ఎమోషనల్గా వినండి సార్, ఒక్క మాట వినండి. ఎమోషనల్గా నాకు నా కొడుకు కావాలి, అయితే మా అబ్బాయి మనోడు కావాలి, ఆడి మీద ప్రేమ, ఆయన చూడాలి, ఆడు కావాలి. ఏ తండ్రిగానే ఉంటుంది బిడ్డ పుట్టాక. ఆ ఎఫెక్షన్ చంపుకోలేక నువ్వు జస్మత్ రాసి బిడ్డ కానీ నేను కానీ కావాలంటే రాసే అంటే సంతకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత నువ్వేం చేసావు? ఓకే, బిడ్డను చూపించావా? ఒక్కసారి చూపిలా, ప్రొటెక్షన్ పెట్టుకుని బయటికి గెంటేసావు. బయటికి గెంటేస్తానంటే ఆస్తులు రాస్తారు నీకు? చెప్పండి. భర్త కలిసి ఉంటానంటే ఏదైనా ఇస్తాడు. ఓకే, కలిసి ఉంటానని బిడ్డ కావాలి, భార్య కావాలని రాశాడు. అండ్ నువ్వు అది రాయించుకున్నాక గెట్అవుట్ అంటే ఏం చేయాలి? అబ్జెక్షన్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా గొడవ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్జెక్షన్ చేశాక. అబ్జెక్షన్ ఎందుకు చేశాడు? చీటింగ్ కేసు పెట్టింది మాదాపూర్లో, నాకు రాసి నన్ను మోసం చేశాడని. నాకు ఆస్తి రాసి నన్ను మోసం చేశాడని చెప్పి చీటింగ్ కేసు పెట్టారు మాదాపూర్లో, ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, అది మోసమా? నేను నీతో ఉంటాను, నా బిడ్డని నేను కలిసి ఉంటాం, ఆస్తి రాయమని రాయించుకుని ఆడిని ఎలగొట్టేస్తే అది మోసమా? మీరు అంటున్నారు మీ కొడుకు మోసపోయాడని. మీరు వాడు ఎదవో మంచోడో నాకు తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి సంగతి కూడా కాదు. ఒక తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఉంటుందా లేదా? భార్య మీద ప్రేమ ఉంటుందా లేదా? తప్పు చేసినవాడైనా దొంగోడైనా, వాడు దొంగోడు, వాడు క్రిమినల్ అయినా కానీ భార్య పిల్లలకే తీసుకెళ్తాడు, దొంగతనం చేసినా మర్డర్ చేసి. వీడు అలాంటి ఎదవనుకోండి పోనీ మీ లాంగ్వేజ్లో, ఆ అమ్మాయి లాంగ్వేజ్లో. నువ్వు కావాలి, నువ్వు బిడ్డ కావాలంటేనే కదా నీకు సంతకాలు పెట్టింది. నువ్వు ఇమీడియట్గా గెట్అవుట్ అంటే ఎట్టాగు? పిల్లలను చూపినంటే ఎట్టాగు? అదే కదా జరిగింది. ఇప్పుడు గొడవ అంతా అదే కదా. ఒకసారి మహేష్కి కాల్ చేస్తారా? ఎందుకు సార్? నేను ఇప్పుడు దాకా టీవీ ముందు ఎందుకు రాలేదంటే, నేను ఒకటి చెప్తా. చిచ్చి మామ వాగిందంతా అబద్ధం, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఆమె చెప్పుద్ది. లేదు మా కోళ్ళ మాట్లాడిందంత అబద్ధం, ఇది కరెక్ట్ అని నేను చెప్తా. మీడియాలో ఆమెకి అదంటే ఆ కౌంటర్స్ కాకుండా, ఎందుకంటే ఏంటి ఉపయోగం? అందుకే రాలా మేము మీడియాకి. వాళ్ళు ఎందుకు వచ్చామంటే ఆడపిల్లల కాపురాలు పోతున్నాయి, రిక్వెస్ట్ చేద్దాం మీడియా ద్వారా. తప్పు మనుషులైనా రైట్ మనుషులైనా ఎవరైనా చిన్న పొరపాట్లు చేయకుండా ఏ ఫ్యామిలీలు ఉండవు. చేశారని వాళ్ళ ఫ్యామిలీలు మనమే ఇప్పుడు వాళ్ళు చెడిపోతే ఓకే, మనం ఎందుకు చెడగొట్టడం వాళ్ళని? ఫ్యామిలీని వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి నీ మొగుడుతో కట్టేసి నువ్వు తగాదాపడి నీ మొగుడుతో అందరికి రంకులు కట్టి ఆ కుటుంబాలు చెడిపోతే మనకేంటి లాభం? నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు నష్టపోయావనే కదా గొడవ. నువ్వు ఇక్కడ బాధపడతా వాళ్ళని బాధ పెడితే ఎట్లాగా బయట ఆడపిల్లల్ని? నేను ఇందాక మీరు అన్నారు ఎందుకు తనతో మహేష్తో ఎందుకు కాల్ అని చెప్పి. ఫస్ట్ నుంచి ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తనదే తప్పు అని చెప్పి తన వాయిస్ ఎక్కడ వినిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి తన అభిప్రాయం నేను మాట్లాడిన దాంట్లో ఏది అబద్ధం అన్నా సిఐడి ఎంక్వైరీ చేస్తారో లేదా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ పెట్టిస్తారో పెట్టిండి. ఆమె మాట్లాడింది నేను మాట్లాడే కదా టీవీ ముందు. నేనేమైనా ఒక అబద్ధం ఆడితే చెప్పుతో కొట్టించుకుంటా, మీరు ఏం చెప్పినా చేస్తా, సంతకం పెట్టి వెళ్తా. ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిన అబద్ధాలు అయితే ఏం చేస్తారు చెప్పండి నాకు. అది కాదు సార్, నేను ఒక అబద్ధం చెప్పుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటండి? ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ అమ్మాయికి. పోలీసులు అందరూ ఆయన చేతిలో ఉన్నారు, రౌడీలు ఆయన చేతిలో ఉన్నారు. రౌడీలు వచ్చి మనుషులను ఎత్తుపోయారు, సామాను ఎత్తుపోయారు, అన్నీ ఎత్తుపోయారు, సామాను కూడా ఎత్తుపోయారు. ఏం చేయగలిగాం మేము? నీ చేతిలో మంచి ఇన్ఫ్లుయెన్స్ దొరికింది నీకు, ఒక పెద్ద మనిషి, ఆయన మిస్యూజ్ చేసేస్తున్నావు. నేనేం చేయగలను? మేము ఏమైనా థ్రెట్ ఇచ్చామా? వాళ్ళ అమ్మాయిని ఏమైనా వాళ్ళ మనుషులను ఎత్తుకొచ్చామా? వాళ్ళని కొట్టామా? అబ్బాయి దగ్గర గన్లు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఆడు ఏం చెప్పాడు చూడండి, ఒక కొంటాడు గన్ను పెట్టి బెదిరించారు, గౌతమి వాళ్ళు గన్ను పెట్టి బెదిరించారు, మా వాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నారు, బెదిరించి పోలీసులతో అరెస్ట్ చేపిస్తా అన్నారు.
అని చెప్పి మనుషుల్ని మా వాళ్ళందరిని ఎత్తుపోయారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిపోయాడు వరిసేవాడు ఒకడు పోలీస్ స్టేషన్లో. గన్లా ఎక్కడి నుంచి వస్తాయి గన్లు? అంటే గన్కి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఏదో నేను విన్నాను అని చెప్పి ఎక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది ఏదో తన దగ్గర సార్ ఇల్లీగల్ గన్ ఉంటే లోపల కొట్టి మళ్ళీ 6 నెలల దాకా బెయిల్ రాదు ఎవరికైనా. ఉంటే లీగల్ గన్ ఉండాలి. అఫ్ కోర్స్ ఇక్కడ మన దగ్గర గన్స్ కి పర్మిషన్ ఉండాలి ఉంటే. ఆంధ్ర సార్ అదే యూపీలోనో ఎక్కడైతే ఫ్యాన్సీ స్టోర్లు అమ్మినట్టు అమ్ముతారు గన్లు. బట్ ఎక్కడైనా దానికి లైసెన్స్ అయితేనే వెపన్ అది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మహేష్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్తో ఈ ఘటన జరిగినది మాట్లాడినప్పుడు ఏమన్నాడు? మీతో ఏమన్నాడు? ఎవరు ఏడుస్తున్నాడు, సెలైన్లు ఎక్కిస్తున్నాం. అవునా? ఏంటి అతని పొజిషను? అది వినండి సార్, అతను అప్సెట్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అయిపోయి ఎప్పుడు ఏంటి సార్ ఇప్పుడు దాకా అదే పరిస్థితి. ఏడుస్తున్నాడు, నా కొడుకో అని కళ్ళంట నీళ్ళు పెట్టుకు ఏడుస్తున్నాడు. వాళ్ళు ఇచ్చాడు కదా ఇందాక ఓ టీవీకి, నాకు నా బిడ్డ కావాలి, నాకు బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది ఇవని ఏడుస్తున్నాడు కొడుకు కోసం. కొడుకుని చూపిస్తే ఏమైంది? పోనీ ఒకసారి చూపిరాదా? బిడ్డను చూపిస్తే పోనీ వారానికి ఒకసారి చూపి అట్లీస్ట్. ఏది ఇంత కర్కశమా? ఇంత క్రిమినల్గా ఉండాలా? ఇంతకాలం చేసి కాపురం చేసుకుని ఇంత కలిసి ఉండి సడన్గా ఇంత క్రిమినల్గా అయిపోవాలా? ఆడపిల్ల. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీకు బాధ అనిపించట్లేదా? ఏంటి బాధ సార్? ఎంత బాధ సార్ ఇది? కొడుకేమో నేను ఒకటే అన్నా మా అబ్బాయిని, ఎరా నీ కొడుకు అంత కలిపి 1 సంవత్సరం 2 ఏళ్ళు ఈ మధ్య పుట్టాడు, మరి 30 ఏళ్ళు నిన్ను పెంచాం, నీ బోల్డని ఎఫర్ట్స్ బాధలు అన్నీ పడ్డాం నిన్ను పెంచడానికి, నాకెంత బాధ ఉండాలని అని అడిగా. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు 2 ఇయర్స్కి అంటే? నాకు లేదు, నా కొడుకుని చూడకుండా ఉండలేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే నేనేం చేయాలండి? ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా. ఆయన కంట్రోల్ చేసుకోవడానికి మా పని అయిపోతుంది సార్. ఎక్కడ ఏం చేసి వస్తాడని సెలైన్లు ఎక్కి అన్నం తింటలా, ఎనర్జీ లేదు, పీలగా అయిపోతున్నాడు, సెలైన్లు ఎక్కిస్తున్నాం, ఫుడ్ తింటలా, నిద్ర రావట్లేదు అంటున్నాడు, మందు తాగడం, సిగరెట్ తాగడం, మొత్తం సెడేషన్ ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టాల్సి వస్తుంది నిద్ర రావట్లేదంటే. అతనికి ఈరోజు చెప్తున్నాను సార్, సినిమా ట్రేడ్లో అంత బుద్ధిమంతుడు ఎవరో ఉండరు. నా కొడుకు అని చెప్పట్లా. టీ తాగుతాడేమో అడగండి ఆయమని, కాఫీ తాగుతాడేమో అడగండి, మందు తాగుతాడేమో అడగండి, సిగరెట్ తాగుతాడేమో అడగండి. 2023 వరకు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత నుంచి సార్ ఇప్పుడు లేదు సార్. ఆ అమ్మాయి అనుమానం పడుతుంది, ఎందుకంటే ఆడాళ్ళకి భర్తతో గ్యాప్ వచ్చినప్పుడు ఆడాళ్ళకి బాగా మగాడి మీద అనుమానం ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్తో ప్రెగ్నెన్సీలో కాపురం జరగదు. ఏనండి సార్, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. కాదు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. వీడు ఎక్కడ పోతున్నాడో మనం లేము, మనం ఉంటేటి వాళ్ళు మనాడే. సార్ ఇలా చీట్ చేసేవాడైతే నా ఫ్యామిలీకి పొజిషన్ వచ్చేదా? ఆ అమ్మాయిని చీట్ చేసి ఆ అమ్మాయి వద్దని చెప్పి నేను చెప్పిన పెళ్లి చేసుకుంటే ఇవాళ నాకు ఈ పొజిషన్ లేదుగా. ఈ అబ్బాయి అనేవాడు ఆ అమ్మాయిని వదిలేనంటే కదా సార్ ఈ బాధలన్నీ నాకు వచ్చినాయి. వాళ్ళ నా కుటుంబం అలరైపోయింది, 40 ఏళ్ళు నా కెరీర్ అలరైపోయింది, నేను టీవీలో అలరాల చేశారు. ఎందుకు అలరయ్యాం? మా అబ్బాయి తప్పు. నా విలన్ ఎవరు? నా ఫ్యామిలీలో నా కెరియర్లో విలన్ ఎవరు అనుకుంటున్నారు? నా కొడుకు నా మాట వినకపోవటం వల్లే కదా నా కుటుంబం ఎలా నాశనం అయిపోయింది, వాళ్ళు అలరైపోయింది. నా కొడుకు నా మాట వింటే నేను చెప్పిన పెళ్ళే చేసుకుని నాకు ఈ బాధలు లేవుగా. నీకు నచ్చిన అమ్మాయిని చేసినందుకేగా నువ్వు నా కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టావు. నువ్వేవడో నువ్వు మీ ఆవిడ పోట్లాడుకోండి, నా కూతుర్ని అల్లరి చేయటం ఏంటి, నా భార్యని అల్లరి చేయటం ఏంటి? 60 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ప్రాస్టిట్యూడా, ముట్లేండిపోయి 10 ఏళ్ళు అయింది ఆమెకి, ముసలిది. ఆమె లంజరకం చేస్తుంది, లేకపోతే విచారం చేస్తుంది అన్నా లేదా? ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, టీవీలోనే కదా. ఆ అమ్మాయి పక్కలేస్తుంది, బ్రోకర్లో పంపిస్తుంది, కొడుక్కి హీరోయిన్ని గదిలో పడుకోబెట్టుకుంది. సార్ హీరోయిన్ ఒక్కటే రాదు కదా, ఓ ఫంక్షన్కి టీం వచ్చారు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు, ఫోటోగ్రాఫరు, ఇట్లా ఒక టీం ఉంది. ఈ టీం అందరికీ మాకు గౌతమి వస్తే ఉంటా ఒక సూట్ ఉంది. ఓకే, పొలం వెళ్తే ఒక సూట్ ఆమెకి ఇంత సూటు, ఇంట్లో నా ఇంట్లో ఉంటాకి ఇబ్బంది అయితే వేరే సూటు, ఇంట్లో ఉంటారంటే పైన సూటు, మాకు బాత్రూమ్ లేదు, రేకుల షెడ్డు. కానీ ఇవన్నీ ఉన్నాయి ఆమెకి. రండి పోయి నేను అన్ని వీడియోలు తీసి తర్వాత వచ్చేటప్పుడు అంగారికి ఏం ఎఫర్ట్స్ ఉన్నాయి. జంక్షన్ బాగా అయితే సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. 2 సార్లు వస్తే ఇంగారికి ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయో నేను చూపిస్తాను వీడియోలో. చూడండి, మీరు చూసి రేకుల షెడ్డో బాత్రూమ్ లేదో మీరు చెబుదురు కానీ. బట్ అదే గౌతమి నన్ను సరిగ్గా అంటే ప్రెగ్నెంట్ టైంలోని ఆడియో ఫంక్షన్కో లేకపోతే దేనికో వెళితే సదరు ఆ మూవీ క్రూ, సదరు హీరోయిన్ నన్ను చాలా
షూటింగ్లోనో లేకపోతే ఇది ఈవెంట్లో చాలా తక్కువగా చూసింది. అప్పుడు కూడా ఎవరు నాకేం చెప్పలేదు సార్ ఆ అని ఏం రోజున చెప్పలేదు. నేను వెళ్ళా, ఓకే. మా వేపరాలు గారు మా కోళ్ళ గారు కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. కార్నివాల్ కారు ఉంది, ఓకే. ఆ కారు పక్కన కుర్చీలు వేసి కూర్చున్నారు. నేను వెళ్ళా. మా వాడు దాన్ని ఏమంటారు, షూటింగ్ టైంలో రెస్ట్ తీసుకోవటానికి పడుకోవటానికి కారు వ్యాన్ అది ఇస్తారు కదా, Caravan. అది లేదు వాళ్ళ దగ్గర. ఓకే. వీడి మనకున్న కారులో ఒకటి నా పర్సనల్ కారులో బెడ్ ఉంటుంది, ఓకే. నేను కూర్చుని వెళ్ళను, బెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో ఉంది కదా, అది నాకు ఇమ్మంటే ఇచ్చా. ఆ కారు పెట్టి ఉంది, అక్కడికి వెళ్ళి కుర్చీలు వేసి కూర్చున్నాం. మా కాళ్ళు, నేను, మా వేపరాలు గారు అది కూర్చున్నాం. షూటింగ్ దగ్గరికి వెళ్ళారు, చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ భార్య వచ్చి ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా కూర్చుంటే ఫ్రీగా ఉండలేకపోవచ్చు. అలాగే షూటింగ్లో హీరోకి మధ్యలో జరిగే సెక్స్ సైన్సే కదా ఇండైరెక్ట్గా, రొమాంటిక్ సీన్స్ అవి అయ్యే కదా, ఏముంటాయి వాళ్ళ మధ్యలో తీసేయి. మరి అలాంటి టైంలో వైఫ్ ఎదురుగా ఉంటే హస్బెండ్ కూడా ఇబ్బంది పడతాడు. అలాగే హీరోయిన్ అయితే హస్బెండ్ ఎదురుగా ఉంటే వైఫ్ ఇబ్బంది పడుతుంది. అలా ఏవో ఉంటాయి డిస్టర్బెన్సెస్. బట్ ఈమె వెళ్ళింది అక్కడికి, ఎందుకు వెళ్ళిందో తెలియదు. బట్ మేము చాలా పీస్ఫుల్గా కూర్చున్నాం, గొడవ ఏం జరగదు అక్కడ. బట్ నన్ను చాలా చిన్న చూపు చూశారు, అయినా ఎవరు ఏం మాట్లాడలేదు అక్కడ. చిన్న చూపు అంటే ఎలాగా? ఏదో పక్కొచ్చి కూర్చుంటేనే నన్ను అసలు మేము అమ్మాయి దగ్గరికి వెళ్ళిన షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఎట్లా కూర్చుంటాం సార్? ఆ ఏరియాలో అసలు కూర్చుంటారు ఎవరన్నా? మిమ్మల్ని వెళ్తే కూర్చొని ఇస్తారు అక్కడ షూటింగ్ జరుగుతుంటే. దాని కెమెరాకి అవుట్ లొకేషన్లో ఉండాలి మనం. అవును, కెమెరా లొకేషన్ నుంచి బయట ఉండాలి. బయటే ఉన్నాం మేము. ఓకే. గ్యాప్ వస్తుంది, షార్ట్ టు షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళి నీ భర్తతో మాట్లాడటం, నీ భర్త నీ దగ్గర రావడం చేయాలా. ఓకే. ఆ షార్ట్ టు షార్ట్ గ్యాప్లో ఆ అబ్బాయి వచ్చాడు, మహేష్ వచ్చి ఆ వైఫ్ దగ్గర కూర్చున్నాడు, ఆ అమ్మాయితో లవ్లీగా మాట్లాడాడు, చక్కగా ఇద్దరు మాట్లాడుకున్నారు, మేము పక్కన ఉన్నాం. నాకు తెలిసి ఏం రప్చర్ జరగల. అయితే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను పెళ్ళికి ముందు చెప్పాను చూడండి ఆ పాపకి, అమ్మ భవిష్యత్తులో ఇలా ఉంటుందమ్మా, నీ లైఫ్ డిస్టర్బ్ అవుతావు అని చెప్పానే, అదే డిస్టర్బెన్స్ ఇప్పుడు. బట్ తను అదే అంటుందా? తనేమంటుందంటే